మేము మాట్లాడదాం. ఇప్పుడు నా కొడుకుని చంపేసిరు అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు, నా చుట్టాలు, వాళ్ళు బంధువులు అందరూ వచ్చి అడగడానికి వచ్చినప్పుడు ఇక్కడ మాకు పార్కింగ్ లేదు, ఇక్కడ అన్ని బండ్లు ఉన్నాయి. ఒక అట్ట చెప్పేది వినండి, వినండి నా మాట మొత్తం విన్నాక నేను మళ్ళీ దీనికోసం మళ్ళీ మాట్లాడతా. ఇవాళ ఏమైనా కానీ ఏదైనా చేస్తా. ఈడ ఆటో పెట్టినాం మేము నిన్న వచ్చి బందోబస్తు అడిగినామా? చెప్పండి. మేము నన్ను బందోబస్తు అడగలే. మేము ఏ రోజు మేము అడగలే. మా ఇంటి కూడా పోలీసు వాళ్ళని పెట్టినాం. ఆటో పెట్టిండ్రు. మా బంధువు ఆటో తీసే అంటే ఎందుకు తీస్తాం, ఒక 5 నిమిషాలలో తీసేస్తాం సార్, నాకు దగ్గరికి వచ్చింది మా కొడుకు చనిపోయింది అని చెప్పి పలకరియనికి వచ్చింది మమ్మల్ని. నువ్వు ఆటో తీసేదంటే ఇప్పుడు ఎట్లా తీసేదా? ఒక 5 నిమిషాలు ఒప్పుకోవడానంటే ఆయన ఎవరేమో కానిస్టేబుల్, మళ్ళీ ఎవరైనా ఏందో ఆయన గ్రేడ్ ఏందో మాకు కూడా తెలియదు. ఆడ రోడ్డు మధ్యలో పెట్టు అన్నాడు. రోడ్డు మధ్యలో పెట్టు పార్కింగ్ అని. ఆయననా అంత పెద్ద ఆయన ఆ మాట మాట్లాడచ్చా? సామాన్య నాకు అవసరం లేదు అన్నా. నాకెందుకు, నాకు బందోబస్తు ఎందుకు చెప్పండి? ఆనింటికాడ 20 మందిని పెట్టుకున్నావు. నువ్వు ఎన్ని పైసలు తెంగినావు మళ్ళీ వాళ్ళ దగ్గర? నేను అడగాలంటే అడగనా? వాళ్ళ ఇంటికాడ ఎందుకు పెట్టినావు బందోబస్తు? ఇక్కడ పోలీసు వాళ్ళని ఎందుకు పెట్టినావు? ఆడ పెట్టా అంటాడా? మధ్యలో ఆ రోడ్డు మధ్యలో పార్కింగ్ అంటాడా? సరే పార్కింగ్ చేస్తా పెట్టా అని చెప్పి మధ్యలో పెట్టిస్తా అని చెప్పి నేను కూడా అన్నా. నేను తప్పు చేసినా నేను కూడా మాట్లాడతా. నా తప్పు కూడా చెప్పాలి కదా. నేనేం శుద్ధపూసని కాదు. నా తప్పు కూడా నేను చెప్పుకోవాలి. వాళ్ళు చేసిన తప్పు నేను చెప్పినప్పుడు నా తప్పు నేను చెప్పుకోవాలి కదా. అలా పెడతా పార్కింగ్ చేస్తా. నేను ఇప్పుడు చేస్తా బండి, అవసరం గొడవ కూడా కడతాను. నిన్న ఒక తీరు మాట్లాడారు పోలీసులు. అంటే వాళ్ళ పని ఏంది, చేతులు దులుపుకోవడం మట్టుకే. సాగు ఇక్కడ జరిపేయాలి, మనం చేతులు దులుపుకోవాలి. తర్వాత ఏ సంగతి ఎట్టయినా పోని, ఏమైనా కానీ చచ్చిపోండి, ఏమైనా వచ్చుకోరి. మాకు నెలకి ఏసీలో కూర్చుంటున్నాం మేము. మా నెల జీతం మాకు వస్తే చాలు. మా భార్య పిల్లలు చల్లగా ఉంటే చాలు. వేరే భార్య పిల్లలు ఎట్టయినా పోని, ఏమైనా నాశనం అయిపోయి. అంతే కదా ఈ వ్యవస్థ. రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ చేతిలోనే హోమ్ మినిస్టర్ పదవి ఉంది. మీరు పోలీసు వాళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? మీరు మీ హోమ్ మినిస్టర్కి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీరు? మరి మీరే హోమ్ మినిస్టర్ కదా, మరి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు పోలీసు వ్యవస్థకి? సామాన్యులను చంపేనా? బాక్సింగ్ నేర్చుకున్నా అంట వాడు. బాక్సింగ్ నేర్చుకుంటే ఒక దేశానికి పనిచేసి ఒక మెడల్ తీసుకురా. చదవకపోతే నీ ఆరోగ్యం కోసం నువ్వు ఎక్సర్సైజ్ చేసుకో, మంచిగా ఉంటుంది, సంతోషం. అంటే నువ్వు బాడీ పెంచేసి ఒక పిల్లగాడు అభంశుభం ఎరుగని నా కొడుకుని 20 ఏళ్ళు 21 సంవత్సరం డిసెంబర్ 30 తారీఖు వచ్చి 21 సంవత్సరం నన్ను చంపమని సంపనీకి చేస్తున్నావు వరను. అదే నీ ఇంట్లో ఇదే జరిగితే మీరు ఊరుకుంటారా? వస్తాడా? నాకు తెచ్చిస్తావా? ఈ గాంజా ఏంది, ఈ డ్రగ్స్ ఏంది, ఇవన్నీ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? దాన్ని మాత్రం వదలొద్దు. నాకు న్యాయం కావాలి. వాళ్ళు లోపలనే ఉండాలి మొత్తానికి, లేకపోతే ఊరైనా ఇచ్చేయాలి, లేదంటే వీళ్ళతో. నాకు లేదు, నా బాధ నేను చెప్పుకుంటున్నా. అది ఆ భగవంతుని తెలియాలి. వాళ్ళతో చదవకపోతే నాకు అప్పచెప్పేయర్రి. నా న్యాయం మధ్యలో సమన్యాయం అని ఒకటి ఉంటుంది. నా దగ్గర పైసలు అయిపోయి నా కొడుకు మీద ప్రేమ ఉంది దాని నాకు. అంటే నేను ఇంత ఉన్నప్పటి నుంచి అన్ని ఇట్లా అడికి చిన్న చురుకు తాకితేనే మమ్మీ 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 అంటాడు. వాడి మీద ప్రాణం పెట్టుకున్నాను. నా భార్య ఇవాళ మూలక పడ్డది. నా కొడుకు నీ చంపుగా, నువ్వు చంపుతావుగా అని చెప్పి పెంచినా నేను. నీకేం రైట్స్ ఉందిరా? ప్రేమిస్తే చంపేస్తారా? రాజ్యాంగం రాసి ఉందా? ఏ రాజ్యాంగం రాసి ఉందండి? చూపేయండి. నాకు కావాల్సింది ఒకటి న్యాయం. 18 కట్టుపోట్లు. వాడి వయసు ఎంత, వాడు ఎట్లున్నాడు చూడండి మీరు. పరిస్థితి చూడండి. అంత బక్కపలసిన మనిషిని 18 పోట్లు కొడుస్తారా చెప్పండి? అరే నీలా ఉన్నని చూసుకొని కొట్లాడు. అదొక న్యాయం ఉంటుంది, దమ్ము ఉంటుంది. వాడు ఏం చేసిండని ఆ పాప కూడా చెప్పిందంట. ఎవరు జాగ్రత్త ఉండు, మా బావ మా అన్నలు అందరు కలిసి నేను చంపుదామని ప్లాన్ వేస్తుర్రు, జాగ్రత్త ఉండి ఇవ్వని అని చెప్పింది మా బాబుకి ఫోన్లో. మా బాబు ఫోన్ ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంది. మా బాబు కొన్ని ఛానళ్ళు ఏం చేస్తున్నాయి అంటే, మీ కొడుకు గురించి మేము ఒకటి విన్నామే, కాల్ రికార్డింగ్ విన్నాం. నిజంగా చెప్తున్నా, నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, తప్పు జెన్యున్ గా మాట్లాడిండు. నేను చదువుకుంటున్నా, నేను చదువుకుంటున్నా, మా అక్క పెళ్లి చేయాలి, ఇవన్నీ తర్వాత చూసుకుందామని చెప్పేసి అన్నాడు. నిజంగా అట్లా ఇవ్వరు అన్నాడు. దాదాపుగా బయట చాలా మంది ఏమంటారు తెలుసా, ఇంట్లోకి పైసలు తీసుకుంటారా, బంగారం తీసుకుంటారా, పోయం పాన్ అంటారు. అసలు విన్నాడా నా కొడుకు? ఆ మాట చెప్పిండా? చెప్పలేదే. నీ వీడియో కోసం ఆలోచించింది కదా నా కొడుకు. నేను తీసుకొని పోతే నువ్వు తలకాయ పెట్టుకోతావు. నేను చాలా ఫీల్ అవుతా నా కొడుకు తీసుకోపోయినని.
అది గొప్పతనం కాదు కదా. నా కొడుకు ఎట్లా మాట్లాడిండు, వద్దమ్మా నా అక్క పెళ్ళి ఉంది, నా అక్క పెళ్లి చేస్తా, నాకు తల్లి ఉంది తండ్రి ఉన్నాడు, వాళ్ళ బాధ్యత నా దగ్గర ఉంది, నేను కాపాడుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. మనం ఒక మనకి ఇప్పుడు డిగ్రీ కూడా లేదు, డిగ్రీ చేసినాం, మనం చదువుకొని మంచి ఒక జాబ్ పొజిషన్లో ఉన్నాక చేసుకుందాం, నువ్వు తొందర పడకనే మాట్లాడిండు. కానీ వచ్చాయి నీ ఇంట్లోకి వెళ్ళి పైసలు తీసుకురా, వాళ్ళని జాలాలు ఇలా పడతా, మా దోస్తులు నలుగురు సపోర్ట్ వస్తారు, నువ్వు వచ్చేసాయి, నేను తీసుకోవతా అన్నాడా? అనలేదే. ఆ కొంచెం జ్ఞానం లేదా? లంచ కొడుకుతారా మీకు? బూతు మాటలు వస్తున్నాయి నాకు. ఒక తండ్రి ఆవేదన, వీళ్ళు లంచ కొడుకులని వదలొద్దు, వీళ్ళని వదిలితే ఇంకో తల్లికి కడుపు కోత పెడతారు. వీళ్ళు మొత్తం రౌడీ చరిత్ర వీళ్ళది, వీళ్ళందరిది రౌడీ చరిత్ర. రీసెంట్లీ కూడా మేడిపైలో ఒక అన్నని కొట్టిరు, అది కూడా పెద్ద ఇష్యూ అయింది. మొత్తం ఏరియా అంతా వాళ్ళకి అగ్నెస్టే ఉంది. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, అక్కడ ఎంక్వైరీ చేయండి. ఇక్కడ వచ్చి నా కొడుకు నేను ఇక్కడనే కొట్టినా, ఎన్నే పెరిగిన ఈ హనుమాన్ టెంపుల్ అని 30 సంవత్సరాలు మా అమ్మ పనిచేసింది. మీరు ఇక్కడ నుంచి ఎక్కడికైనా పోయి మా కోసం ఎంక్వైరీ చేసుకోండి. మా కోసం ఒక తప్పు చెప్తే మీరు ఎవ్వరు రావద్దు, వదిలేయండి. మీకు తలకొరు పెట్టాల్సిన కొడుకు, నాకు తలకొరకు పెట్టాల్సిన కొడుకు, నేను వానికి తలకొరకు పెట్టిన. ఇంత పాపం ఎవరికి రావద్దు. ఇంత నిజంగా చెప్తున్నా, నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలే నాకు. నాకు కొడుకు, నేను ఇక్కడ లేను, నేను బాలాజీ నగర్లో ఉంటున్నా. నేను ఇక్కడ ఉంటే నేను నా కొడుకుని కాపాడుకుంటుండే. ఒక కొడుకు ఒక బిడ్డకి రీసెంట్ లవ్ మ్యారేజ్ చేస్తున్నాను. మొత్తం వాన్ చేతులతో నడిపించిండు నా కొడుకు. ఈ పరిస్థితి ఏ తల్లికి తండ్రికి రావద్దన్న. దయచేసి మీ మీడియా ద్వారా నేను ఒకటి చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళని క్షమించద్దు అసలు. వాళ్ళకి ఏదో ఒక కఠినమైన మొత్తం శిక్ష, కఠినమైన శిక్ష, ఈ లాడాడలో లేని శిక్షలు వేయాలి వాళ్ళకి. ఇంకోటి చంపుతారు, ఇంకో తల్లి కడుపు కోత పెడతారు. ఇట్లాంటివి వద్దు, వాళ్ళకి శిక్ష పడాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఇప్పుడు ఏముంది, కేసు బుక్ చేస్తారు, చేతులు దులుపుకుంటారు, మళ్ళీ బెయిల్ మీద వస్తాడు, బయటకు వస్తాడు, మళ్ళీ అదే తమాషా చేస్తాడు. అట్లాంటి తమాషా కావద్దు, రిపీట్ కావద్దు. ఎవరైనా కత్తి పట్టాలి అంటే వాని గుద్దలకి ఉచ్చ పడిపోవాలి. అమ్మ కత్తి పడితే కత్తి పొడుచుడు కూడా ఒక స్టైల్ అంట కదా, ఇవాడు మొత్తం దిగదాకా పొడిచిందంట కదా. ఈడ మెడ మీద 18, మొత్తం బాడీ మొత్తంలో 18 ఇవి ఉన్నాయి, కత్తిపోట్లు ఉన్నాయి. అందులో 8 బాక్సర్లు ఏం చేశారు? ఇట్లా రౌడీజం చేయడానికి బాక్సింగ్ నేర్చుకున్నారా? చెప్పండి. బాక్సింగ్ నేర్చుకొని రౌడీజం చేద్దామా? గాంజా డ్రగ్స్, ఇది మన గవర్నమెంట్ ఇది. ఈ గాంజా డ్రగ్స్ ఇచ్చేసి యువతను ఒక దారి మళ్ళీ ఇస్తుర్రు. ఇట్లాంటి కడుపు కోత పెడతారు. ఏ తల్లిదండ్రులకి రావద్దు. ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంది? అదే చెప్తున్నా, నా భార్య అట్లా పడిపోయి ఉంది ఇంట్లో. ప్రేమ ఒకడే కొడుకు, చుట్టాలు ఉన్నారు. ఎన్ని రోజులు ఉంటారు మాతో? ఎవ్వరు కాదు. ఆడపిల్ల ఉంది, ఆడపిల్లకి పెళ్లి చేసినాం. అత్తగారింటికి పోతారు, మా ఇంట్లో ఉంటారు. ఇప్పుడు ఆడు, నేను, నా భార్య, ముగ్గురం ఉండే. డైలీ మ్యాచ్లు స్టార్ట్ అయినప్పటి నుంచి డైలీ రాత్రి 11 గంటల దాకా ఇద్దరం, నేను నా కొడుకు ఇద్దరం ఒక జాలి ఇట్లా వండుకొని మ్యాచ్ చూసుకుంటూ కూర్చుంటాం ఇద్దరమే. ఒకవేళ నిద్ర వస్తే డాడీ నేను వండుకుంటున్నా, ఇక రిమోట్ పట్టుకో అని పోయి వండుకుంటుండే. తెల్లారి నన్ను లేచు, డాడీ నేను రాత్రి మ్యాచ్ గెలిచింది. అట్లనే ఉంటుంది మ్యాచ్. కోపం వస్తుంది, నవ్వుకుంటూనే తిట్టుకుంటాం మేము. ఇది నన్ను తిడితే నేను నాన్న తిట్టుకుంటాను. అదొక ఫ్రెండ్లీ సన్ అండ్ ఫాదర్ కాదు, ప్లస్ ఫ్రెండ్స్ మేమిద్దరం. అట్లాంటి దోస్తుని నాకు దూరం చేసిరే ఏం న్యాయం అనిపిస్తుంది? కొన్ని మీడియా ఛానల్ వీళ్ళకి డ్రగ్స్ అలవాటు అయితే అట్లుంటాడా నా కొడుకు? చెప్పండి, చూడండి ముఖం చూస్తే డ్రగ్స్ తాగేటోడు ఎట్లుంటాడు, ముఖం ఎట్లుంటాడు చెప్పండి. ఎవరు నేను అడగండి, ఈడికెళ్ళి ఆడదాకా ఎక్కడ తిరుగుతుందా, మల్లారెడ్డి కాలేజీలో పోయి అడగండి, నా కొడుకు గురించి చెప్తారు. ఇవాళ ఎగ్జామ్ ఉండే నా కొడుకుకి, ఇవాళ సాయంత్రం ఊరికి పోవాలి. ఎగ్జామ్ రాసి ఊరికి పోతా డాడీ, బట్టలు లగేజ్ అద్దె పెట్టేసి. మేము నలుగురం పోవాలి, నేను, నా బిడ్డ, నా కొడుకు, నా అల్లుడు. చేసిండు, ఏం లాభం? నా కొడుకు నేను పంపించిర్రు, పంపించిర్రు.
నాకు ఒకటి కావాలి. 15 చేసిర్రా బాబాయ్ ఖచ్చితంగా. 15 రోజుల నుంచి వెళ్ళి ప్లాన్ అంట ఇది. ఉమ్, మీకు కావాలంటే అక్కడ పోయి చూడండి. ఇక్కడ మర్డర్ అయిన జాగాల సీసీ కెమెరాలు తిప్పేసిర్రు, ఉమ్, స్ట్రీట్ లైట్ బంద్ చేసేసిర్రు, చిమ్మ చీకటి. ఉమ్, 2 ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళు, ఒకడు ముగ్గురు, వాళ్ళు 10 మంది. 2 ఫ్రెండ్స్ని పట్టుకురంట. ఈయన వరుసనే ఉన్నారు. వీడు అప్పటికి అన్నాడంట, ఉమ్, అన్నా పొడవకనా ఎందుకు వరుస్తున్నావు, అప్పటికే 2 పోట్లు పడిపోయినాయంట. చెప్పిర్రు వాళ్ళు నాకు, ఈయనతోటి ఉన్నోళ్ళు. అంకుల్ ఇట్లా అన్నాడు. ఏమన్నా అంటే చంపకండి అన్న, ఇది చంపుతుర్రు, పొడిచిండు అంకుల్. వాళ్ళు పొడిచినా కూడా ఎవరినాడు మాట్లాడిండు. ఏం మాట్లాడిందంటే పొడవకర్రి ఏమైనా ఉంటే మాట్లాడదాం, నా తప్పు ఉంటే మీ ఇళ్ళ అక్కడికి వచ్చి నేను కాలు మొక్తావా, ఎందుకు కొడుతున్నా నా పొడవకర్రి అంటే ఈడ 8 పోట్లు, ఈడ 8 పోట్లు ఈడికెళ్ళి కొట్టేసిర్రు. ఇక కుక్క వచ్చేసిర్రు. ఈడ 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 3 పోట్లు. అయితే ఏలు అంతగానో ఎంత పెద్ద తప్పు చేసిండు అన్న, అంత దారుణంగా చంపడం. ఎందుకు అంత పగ? ప్రేమించడం తప్పేనా? అదే అంటారు కదా, ఎందుకు అంత పగ అంటే మీ గొప్పతనం కోసం నా కొడుకుని చంపుతారా? ఎవరిచ్చిండ్రా మీకు ఆ రైట్స్? చూడండి అన్న, మీ మీడియా ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నా, నాకు న్యాయం జరిగేటట్టు మీరు పోరాడండి దయచేసి. 100% బాబాయ్. కాకపోతే కొన్ని ఛానల్ ఏం చేసిన అంటే ఉల్టా రాంగ్. ఎవరి గురించో కాదు, 100% చెప్తున్నాం మా లెజెండ్ టీవీ ద్వారా. నా కొడుకు తప్పు ఉందా? మీరు నా కొడుకు తప్పు చేస్తే ఆ కాల్ రికార్డింగ్ విన్న తర్వాత మాకే బాధ అనిపించింది. అరే ఏంది ఇప్పుడు నా దోస్తు గాడే ఉన్నాడు, ఒక అమ్మాయి అత్తానంటే ఏమన్నా తెలుసా, దా పైసలన్నీ తీసుకొని రా పోదాం పా అని చెప్పేసి అన్నాడు. మీ కొడుకు ఏమన్నాడు తెలుసా, నేను విన్నా అని చెప్తున్నా. మెచ్యూరిటీతో ఆలోచించండు, మెచ్యూరిటీగా మాట్లాడి నా కొడుకు నీకు సిగ్గుందారా అంటే నా కొడుకుని తప్పిస్తే నువ్వు చేసుకుంటావా? దాన్ని చేసుకో భయ్, మాకు సంబంధం లేదు. నా కొడుకుని ఏం చేసినావు? నా కొడుకు జరిపా అంటే నేను జరిపేసినాం. నా కొడుకుని జరిపేసినాం మేము. ఆ మాట మించాలి, ఆడ ఇంట్లోనే ఉంటున్నాడు. నీకు బిడ్డకు చెప్పుకో, నీ మరదలకి చెప్పుకోరా, నీ అక్కకి చెప్పుకో. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి, నువ్వు చెప్పుకో. నువ్వు బతుకులాడుకుంటావో ఏం చేసుకుంటావు చేసుకో, నాకేం సంబంధం. నా కొడుకుని చంపేస్తాను అంత పెద్ద పైల్వాను? చిన్న పోరాలను చంపేసి చిన్న పోరాలను కొట్టి నువ్వు రౌడీ షీట్ పెద్ద పైల్వాన్ వాను? నిజంగా చెప్తున్నా, నేను ఇక్కడ ఉండుంటే లేదా నా కొడుకుని ఖచ్చితంగా కాపాడుకుంటుంటే. నేను ఇక్కడ ఒకటి లేను, ఇక్కడికి కాల్ చేసినాం, మేము వెళ్ళిపోయినాం, అక్కడనే ఉంటున్నాం. ఈడకెళ్ళి వెళ్ళిపోయినా నేను. ఈడొక్కడు అప్పుడప్పుడు వస్తాడు, మా అన్న కూతురు ఈడు ఉంటుంది, మా పెద్ద పక్క గల్లీని ఉంటుంది. వీడికి వస్తాడు పోతాడు, అదొకటి ప్లాన్ చేసుకురు. అరే నేను ఆపట్టాడు, ఎవరు లేరుగా, అలా అయ్యి ఉంటే ఆపుకుంటాడు. అలా అయ్య కూడా ఈడు ఉంటాడు, నేను రావట్లేదు ఇక్కడికి. లేదా అప్పుడప్పుడు డైలీ వచ్చి పోతుండే, నేను అసలే రావట్లేదు. అదొక ప్లాన్ సెట్ చేసుకురు. అక్కడ సీసీ కెమెరాలు తిప్పారు, స్ట్రీట్ లైట్ బంద్ చేసారు, చిమ్మ చీకట్ల ఇదని పట్టుకురు అంట. మాకు తెలియదు, మేము చూడలేదు. వాళ్ళే చెప్తారు, ఆడ ఇలా ఉన్నోళ్ళు వీళ్ళిద్దరు, నేను ఫ్రెండ్స్ ఇద్దరు చెప్తారు, అంకుల్ మమ్మల్ని ఇట్లా పట్టుకురు, పటాపటా కొడుతురు అంటే. మళ్ళీ కొట్టినంత మాత్రాన ఎట్లా వదిలేసి వెళ్ళిపోయారు మీరు అంటే, లేదనుకుని నేను కట్టదోలాడుకోవడానికి పోయినా అన్న. ఒకటి కట్టదోలాడుకొని పోయినా, ఏం చేసినా మళ్ళా రాళ్ళు రప్పాలంటే కొట్టవా? అడ్డుకునే ప్రయత్నం కూడా ఏం చేయలే. నన్ను కొట్టిరు అది మాకు మొత్తం అది ఒకటే చెప్తారు. కానీ మాకు కూడా వాళ్ళ మీద డౌటే ఉంది. అందరు దొంగలేదల్లా డౌటే ఉంది, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ మీద కూడా డౌటే ఉంది. కానీ వ్యక్తం చేయలేకపోతున్నా, నేను ఎట్లా వ్యక్తం చేయాలి? వాళ్ళు చెప్తారు నేను కట్టదోలాడుతున్నా అంకుల్. కట్టే ప్రాణం తీస్తుంటే నేను కట్టదోలాడుతావరా భయ్? చైన్ బెల్ట్ లేదా నీ దగ్గర? బెల్ట్ తీస్తే కత్తి ఏం పని చేస్తుంది? మాకు తెలియదా? అనుమానాలు ఉన్నాయి. 10 మంది కలిసి ఒక్కరిని చంపిర్రు. మళ్ళీ 4 అరెస్ట్ చూపిస్తున్నావు ఏంది మరి మీరు? ఆ సీసీ ఫుటేజ్ లో గంట మంచిగా ఉంది కదనే, మళ్ళీ మాకు చెప్తలేరు కదా. మళ్ళీ ఈ 6 ఎడవైరు, మళ్ళా ఎడవైరు, 6 ఎడవైరు, 6 ఈ 6 కూడా చూపించాలి కదా. అందులో సంబంధం లేనోడు కూడా ఇన్వాల్వ్ అయ్యిండు. నా కొడుకు మర్డర్లా సంబంధం లేనోడు ఇన్వాల్వ్ అయ్యిండు. ఆడెవరైతే ఇన్వాల్వ్ అయ్యిండో వానికి తెలుసు మొత్తం నా గురించి. వాడా నా అయ్యనైనా చెప్పాలా, అరే వద్దు వాడు పోదు అని దగ్గర పోవద్దు, వాడు నాకు అన్న అవుతాడు, నీకు బాబాయ్ మీకు పెద్ద అవుతాడు అని చెప్పాలా? అంటే రిలేషన్ కాదు, బంధుత్వం కాదు, ఫ్రెండ్స్ చెప్పాలి కదా. అది చెప్పలే. నాకు కూడా తెలియదు. నాకు ఫోటో చూపించి పొట్టిమల్లి అని కొడుకుంటా అంత పెద్దగా ఉన్నాడా అని చూసి వాడు ఏం పెట్టిండు, ఫుల్ మర్డర్ అంట. స్నాప్చాట్ లా ఫుల్ మర్డర్ అని పెట్టిండు. అంటే అంత అహంకారం, చంపేసి ఫుల్ మర్డర్ అని పెట్టిండు. అంత అహంకారం పట్టున్నారు.
అంటే అయ్యా మా కమాంచి పెట్టిరు కాబట్టి మీరు ఇవాళ దినం ఇట్లా రోడ్ల మీద ఎగి మంది పానాలు చేయనీకున్నారా? చెప్పండి, దేనికి ఇది ఏడాకా పోవాలి? ఇది ఇంతటితో ఆగుతుందా? ఇప్పుడు నేను కూడా చేస్తా, నాకు వానికి ఏం తేడా? అంటే సావుకు సావు ప్రత్యామ్నాయ దాన్ని తాత్పర్యం అనుకోవచ్చు దాన్ని. అట్లా ఎట్లా అనుకుంటాను? వాడు చావుకి ఈడు చచ్చిపోయింది కదా అని చెప్పి నేను వాడిని చంపితే నాకు వానికి తేడా ఏముంది? నేను అడిగేది ఒకటే, వాళ్ళని మొత్తం లైఫ్ లాంగ్ బయటికి రాకుండా లోపల ఉంచారు, లేదంటే లోపలనే ఉరి తీశారు. ఎందుకంటే వాళ్ళు బయట వదిలితే బెయిల్ మీద వస్తారు, మళ్ళీ తమాషా లేదా వాళ్ళకి కోర్టు అనేది ఒక ఇల్లు లాగా అయిపోయింది. కోర్టుకు బేసిక్ టైం ఏగానే ఒక ఇంటికి పోయినట్టు పోతురు వస్తారు. ఇదే పని వాళ్ళకి ఏం పనులు ఉన్నాయని. వాళ్ళ అమ్మ అంట బాక్సర్ వాడు శివనా సాయి అని పేరేంది, సాయి యాదవ్ వాడు, వాళ్ళ అమ్మ రెచ్చగొడుతుందంట, సపోర్ట్ చేస్తాడంట కొడుకుకి. మరి అదే నేను అడుగుతున్నాను కదా, ఆ తల్లికైనా బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు నా కొడుకుని చంపి నాకు బాధ ఉంది, రేపు పొద్దున నీ కొడుకుని చంపితే నీ కొడుకుని నా కొడుకుని చంపినట్టు నువ్వు అట్లా సపోర్ట్ చేసి పంపిస్తావు. చంపేరా, మేము ఉన్నాం, మేము చేస్తాం, మేము చూసుకుంటామంటే వానికి వచ్చి మాట్లాడాలి కదా. పోనీ నా కొడుకు అంతగానం అన్నాడు, నీ కాలు మొక్త పొడవద్దు ఏమైనా ఉంటే మాట్లాడదాం, నా తప్పుంటే నేను కాలు మొక్త అన్నప్పుడు నీకు కొంచెం కనికరం కలగలే? కొన్ని కాలు చేయ ఇరగొట్టి పెట్టినా నా కొడుకుని కండల్లో పెట్టుకుని తీసుకుంటుంది. చెప్పండి అన్న, ఇది న్యాయమా? ఎక్కడ వచ్చిందన్న న్యాయం? పోలీసు వాళ్ళ దగ్గర న్యాయం లేదు, ఎక్కడ పోవాలి మేము? చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడ పోయి చెప్పుకోవాలి? నాకు న్యాయం కావాలని ఎక్కడ పోయి అడగాలి? ఎవరిని అడగాలి? మీరనే చెప్పండి, ఇక పలానా దగ్గర పోయి న్యాయం అవుతుంది, అటైనా పోయి కాలు మొక్తం మాకు న్యాయం చేయడమ్మా అని.